రాజకీయ పార్టీల అధినేతలు జిల్లాల్లో పర్యటిస్తే ఆ జిల్లా క్యాడర్లో జోష్ కనిపించాలి. ఆయా నియోజకవర్గాల్లోని వర్గపోరు సద్దుమణగాలి. జిల్లా ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు ప్రతిపక్షాలపై కాలు దువ్వడానికి రెడీగా ఉండాలి. అలా కాకుండా పట్నం నుంచి పార్టీ అధినేతలు వచ్చి కొత్త తలనొప్పులు సృష్టిస్తే ఎలా ఉంటుంది? శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఇదే జరుగుతోందట. మరి అలాంటి పరిస్థితులు సిక్కోలు టీడీపీలో ఎందుకొచ్చాయి? ఆ నియోజకవర్గాలు ఏవి? ఇటీవల కొద్ది రోజుల క్రితం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అగ్రనేతల్లో ఒకరైన నారా లోకేష్ శంకరావం పేరుతో సభలు నిర్వహించారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని చూశారు. అయితే లోకేష్ ఆశించిన జోష్ అనే ప్రక్రియ కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైందట. అందువల్లే మొన్న చంద్రబాబు ప్రకటించిన సీట్లలో ఆ 3 నియోజకవర్గాలకు మాత్రమే చోటు దక్కిందట. మిగతా సీట్లలో వర్గపోరు ఏ కోశానా అదుపులోకి రాలేదట. అందుకే వాటిని అలా హోల్డ్ చేసి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారట చంద్రబాబు. జిల్లాలోని 10 నియోజకవర్గాల పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంకరావం పూరించారు. అయితే ఆయా సభల్లో స్థానికంగా పెద్దగా పేరులేని, జనాలకు పెద్దగా పరిచయం లేని జనసేన జిల్లా నాయకులను లోకేష్ హైలైట్ చేశారు. లోకేష్ వారిని వేదిక మీదికి పిలవడంతో వారికి మంచి గుర్తింపే లభించినట్టయిందట. వర్గపోరు లేని ఇచ్చాపురం, పలాస, ఆముదాల వలస, రాజాం, టెక్కలి నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు మొత్తానికి సంతృప్తిని మిగిల్చాయట. పార్టీ సీనియర్లను కాదని టికెట్ ఆశిస్తున్న వారికి టీడీపీ రెబల్స్ అని పేరు పెట్టిన లోకేష్ మాత్రం జనబలం ఉంటే ఎవరికైనా టికెట్ ఇస్తామనే సంకేతాలను శంఖారావం సభల ద్వారా పంపారు. నేతల వర్గపోరుతో సతమతమవుతున్న నియోజకవర్గాలను లోకేష్ సరిదిద్దలేదన్న అభిప్రాయాలు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పాతపట్నం, పాలకొండ, ఎచ్చెర్ల, నర్సన్నపేట నియోజకవర్గాల్లో తీవ్రమైన వర్గపోరు కొనసాగుతోంది. సభల కోసం విభేదాలు వీడి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు జన సమీకరణకు కృషి చేశారు. అంతవరకు బాగానే ఉన్న సభావేదికలపై ఇన్ఛార్జితో పాటు కొత్తగా టికెట్ ఆశిస్తున్న నేతలకు సైతం అదే ప్రాధాన్యమిచ్చి వేదికల మీదికి పిలవడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ మొదలైందట. అక్కడ నెలకొన్న వర్గపోరు, టికెట్ కోసం ఆశావహులు చూపుతున్న ఉత్సాహం వంటి కారణాలతో వర్గపోరు అదుపులోకి రావటం లేదట. అందుకే చంద్రబాబు శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో కేవలం ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస నియోజకవర్గాలను మాత్రమే ప్రకటించారని చెప్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవికి కాకుండా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ గత కొన్నేళ్లుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్న గొండు శంకర్ని శ్రీకాకుళం శంకరావం సభలో స్టేజ్ మీదకి ఆహ్వానించారు. వాస్తవానికి సిట్టింగ్ ఇన్ఛార్జికి లోకేష్ చర్య ఇష్టం లేదు. కానీ లక్ష్మీదేవి లోకేష్ వైఖరిని అర్థం చేసుకుని ఆమె తన మాట కూడా నెగ్గించుకునేందుకు నాగావళి కృష్ణ, కొర్ను ప్రతాప్లను కూడా స్టేజ్ మీదకి రప్పించుకోగలిగారు. అంతేగాని కొండు శంకర్ని ఆపలేకపోయారు. ఇక పాతపట్నం ఇన్ఛార్జ్ కలమట రమణ స్థానంలో ఈసారి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న మామిడి గోవిందరావుని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఇక్కడ కూడా కలమటకు ఇది ఏమాత్రం రుచించని అంశమే. కానీ పార్టీ కోసం పనిచేసే ఎవరినైనా గుర్తిస్తామని లోకేష్ చెప్పకనే చెప్పడంతో ఎవరూ మాట్లాడలేకపోయారు. అలాగే పాలకొండ సభలో నిమ్మక జయకృష్ణతో పాటు పడాల భూదేవిని కూడా వేదికనెక్కించారు. ఇక్కడ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. అటు నర్సన్నపేటలో బగ్గు రమణమూర్తికి ప్రజలు మద్దతుగా ఉన్నారట. కానీ ఒక డాక్టర్గా బగ్గు శ్రీనివాస్ కి కూడా పార్టీ శ్రేణుల్లో మంచి పట్టుంది. అందులోనూ ఇప్పటికే తన నియోజకవర్గంలో ఆర్ఎంపీలతో కలిసి ఓ టీంని కూడా ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు చంద్రబాబు నాయుడు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి గుర్తింపునిచ్చారు. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గానికి వస్తే కళా వెంకట్రావు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇక్కడ ఆయనకు రెబల్ గా కలిశెట్టి అప్పలనాయుడు తనకే టికెట్టు అని ప్రచారం చేసుకుంటున్నారు. కళా కూడా చాలా సార్లు చెప్పినా ఆయన వినకుండా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. అధిష్టానం మధ్యలో మాత్రం బొత్స లాంటి సీనియర్ ను ఢీకొట్టాలంటే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కిమ్మిడి నాగార్జున కన్నా కిమ్మిడి కళా వెంకట్రావు బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ కళాతో పాటు కలిశెట్టిని కూడా కూర్చోబెట్టారు యువనేత లోకేష్. ఒకరు ఇంకొకరికి ఇబ్బందికరంగా ఫీలైన పరిస్థితిలో ఇద్దరిని వేదిక మీదికి పిలిచి కూర్చోబెట్టడం విశేషంగా మారింది.